హాయ్ సుబ్బు బుజ్జి అఫీషియల్. ఈరోజు వచ్చి వీడియోస్. ఈరోజు వాన ఫుల్గా పడుతుంది, అందుకే వేడివేడిగా చికెన్ పొరోటా స్టార్ట్ చూద్దాం. అదిగో పిండి అండ్ చికెన్. ఈరోజు మా ఆవిడ గారు చేస్తున్నారు. ఎలా ఉందో చూద్దాం. కామెంట్లో కూడా మీరు చెప్పండి ఎలా చేస్తున్నారో ఏంటో. హాయ్ ఫ్రెండ్స్, ఇది నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్. నేను నిన్న చేనికి నీళ్ళు కట్టడానికి అని చెప్పి చేనికి వెళ్తే ఇంటికాడ అమ్మ నాన్న అయితే నా కోసం అని చెప్పి చికెన్ అండ్ చపాతీ చేయబోతున్నారు, పరోటా అండి. దాన్ని ఈరోజు ఎటైనా వర్షం ఫుల్గా పడుతుంది కదా, చపాతీ చేసుకుందాం, చాలా బాగుంటుంది. అదేవిధంగా చికెన్ కూడా తెచ్చుకుందాం. ఈ చల్లటి వెదర్లో హాట్గా చాలా బాగుంటుంది. అంటే మా అమ్మ అయితే చూడండి, ఇప్పుడు తమిళ ఫోజ్ పెట్టేస్తున్నారు. అదే చాలాసార్లు చెప్పాను అమ్మ ఇట్లా తమిళ ఫోజ్ తినమని, అందుకని చెప్పి మా అమ్మ చూడండి ఏ విధంగా తమిళ ఫోజ్ ఇస్తున్నారు. అయితే అంటే ఫస్ట్ టైం అండి వీళ్ళు వీడియో తీయటం. అయితే నేను చేయని పనికి వెళ్ళాలి కదా, ఇంటికైనా తీయటం నాకు కుదరదు కదా, అందుకని మీకు వచ్చినట్టు మీరు తీయండి అమ్మ అని చెబితే, ఇంకా మా నాన్న మా అమ్మగారు అయితే ఇద్దరు చాలా కష్టపడి ఇద్దరు ఎంతో ఇష్టంగా వీడియో తీస్తూ మా అమ్మగారు అయితే చపాతీ కానీ పరోటా కానీ అదేవిధంగా చికెన్ కర్రీ అని కానీ ఏ విధంగా చేస్తారో చూడండి, సరేనా. అంటే నేనేమో చివరిలో వచ్చాను, వాళ్ళు ఫస్ట్ వాళ్ళంతా ఎట్టి తీశారు ఏం కథ చాలా ఫన్నీగా వచ్చిందండి. అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. మా అమ్మగారు చపాతీ ఏ విధంగా చేస్తారో అదేవిధంగా చికెన్ కర్రీ ఎలా చేస్తారో, ఓకేనా. మా నాన్నగారు అయితే ఫన్నీ మాట్లాడి చాలా బాగుంటాయండి, చూస్తానండి, ఓకేనా. వీడియో అయితే స్కిప్ చేయకండి. ఇదే సెకండ్లు పడరా, ఇది అయిపోయింది. పెట్టిన తర్వాత ఇది ముద్ద చేసి కొద్దిగా అలాగేనండి. ఇందాక నాన్నగారు చెప్పారు కదా, ఈ వాతావరణం బట్టి చేపలు తీయండి అని చెప్పాడు. శుభ్రం చేసి చేనుకైతే వెళ్ళాడండి. ఈరోజు చేను 2 ఎకరాలు నాటేసేదండి. అందు గురించి శుభ్రాజు చేనుకి వెళ్ళాడు. అమ్మ చపాతీను ఏడిగా చికెన్ తెచ్చి చపాతీ చేయమ్మ పొరోటా అని చెప్పాడు. అలాగే అందుకోసం అని నేను ఇదిగో చపాతీ చేసుకోవాలనుకుంటున్నానండి. అలాగే ఇదిగో 1 కిలో పిండి తీసుకోనండి. మా నాన్నగారు 1 కేజీ చికెన్ తెచ్చాడండి. చూడండి ఎలా చేస్తానో చూసేయండి, అంతేనండి. ఆపోసి అలాగేనండి. మరి 1 కిలో పిండి చేసుకున్నాను. వాళ్ళ నాన్నగారు 1 కిలో చికెన్ తెచ్చాడండి. పిండి కలిపేసండి దీనికి 10 నిమిషాలు చేసుకున్నామండి. ఆ తర్వాత మరి చపాతీ చేసుకున్నామండి. ఎలా వచ్చిద్దో చూసేయండి. అలాగే శుభ్రాజు వచ్చే టయానికి అమ్మ చపాతీ రొట్టె చేయమని చెప్పాడు. శుభ్రాజు వచ్చాక చేసేయాలండి. బాగా అమ్మ చేసి తొందరగా ఫోన్ చేసాడు. 2 మాటలు చేసాడండి శుభ్రాజు, అందుకని తొందరగా చేస్తాను. చూసేయండి, సరే అండి. మరి చపాతీ తీసుకునేటప్పుడు చూపిస్తానండి, మరి కూర వండేటప్పుడు చూపిస్తానండి. చూసేయండి. హాయ్, లైక్ కొట్టండి. మార్తా, ఏం కూర చేస్తున్నావు? చికెన్ వండుతున్నానండి. రండి చూసిద్దిగా రండి. ముందుకైతే పచ్చిరాలు తీసుకుంటున్నానండి. ముందుగా పచ్చిరాలు వేసిన అయ్యింది అంటున్నారు కదా, పిల్లిపాయ రోజు లేదండి మట్టిలో, అందుకని అల్లం పేస్ట్ వేసేస్తున్నామండి. కొద్దిగా ఉడికిన తర్వాత చికెన్ కర్రీయా లేదా మటన్ కర్రీ మారుతాను అడిగినా. చికెన్ కర్రీయా మటన్ కర్రీయా మార్తా? చికెన్ అండి. చికెన్ కర్రీయా? చికెన్. దాని కాంబినేషన్ ఏంటి? వాతావరణం చల్లగా ఉంది కాబట్టి చికెన్ తెచ్చుకున్నాం ఈరోజు. దాంట్లోకి చపాతీయా? చపాతీ పొరాటా చేసుకోవాలని ఫోన్ చేసిండు చేయమని చెప్పి. కేజీ 1/2 కేజీయా? 1/2 కేజీ పిండి. చికెన్ చికెన్ కూడా 1/2 కేజీ. చికెన్ చారు చికెన్ గ్రేవీ అడుగునా అట్ట. చికెన్ చారువా చికెన్ గ్రేవా మార్తా? చికెన్ చారు అండి. చపాతీలోకి చికెన్ చారు అయితే బాగుంటుంది. చపాతీలోకి చికెన్ చారు అయితే బాగుంటుందండి. అలాగా, అందుకోసమని వాతావరణం బట్టి చేసుకుంటున్నామండి. చూసేయండి. ఫ్రై ఏదో లేదు దగ్గర చూపి. లైట్గా వేగిందండి. ఇట్లా టమాటాలు వేసుకుంటున్నాను.
సరేనండి, నా కొడుకేమో చేనికి వెళ్ళాడు, నేను వీడియో తీస్తున్నాను చెప్పినాను. నువ్వు నేనా నువ్వు మాట్లాడాలి ఏదో ఒకట. సరేనండి, మా కొడుకు ఏమో చేనికి వెళ్ళాడు, నీళ్ళు పెడుతున్నాడు. అందుకని ఈ రోజు వరికి చేనికండి నీళ్ళు పెడుతున్నాడు, అందుకే ఈ రోజు నేను వీడియో తీస్తున్నాను. చూడండి. సరేనండి, ఒక మూత వేసుకున్నాం, ఒక 5 నిమిషాల పాటు పసుపు తీసుకుంటున్నాండి. 6 నిమిషాలు కారం కూడా తీసుకుంటున్నానండి. కారం 2 నిమిషాలు తీసుకుంటున్నానండి. సరే అండి, కొద్దిగా దగ్గరగా ఇందాక కొలుచుకుందామండి. కారం ఇప్పుడే చికెన్ వేస్తే కారం పాకం వచ్చింది కాబట్టి కొంచెంసేపు ఒక 5 నిమిషాలు వేసుకున్నామండి. పచ్చాసం రాకున్నట్లండి మూత పెట్టేసి. సరే అండి, ఇదిగో దగ్గరికి వచ్చిందండి. మనంత పైకి వచ్చేసిందండి. టమాటా కూడా ఉడికిపోయింది, బాగా అంతా దగ్గరకు వచ్చిందండి. అంతా లైట్గా చూపించగాంటే చికెన్ కొంచెం లైట్గా పసుపు వేసి ఉప్పు వేసి ఉడకబెట్టానండి లైట్గా. ఇది వేసేసుకున్నాం. కొంచెంసేపు ఉంచేసుకున్నామండి, ఒక 10 నిమిషాల పాటు. కొంచెంసేపు వేద్దాం. ఎంతవరకు వచ్చింది కర్రీ? చూపి ఇంకోసారి. ఇప్పుడైతే ఒక 4 అవర్స్ పెట్టయితే చేలో నీళ్ళు పెట్టడం సరిపోయిందండి నాకు ఇప్పుడు దాకా. అయితే చాలా ఆకలి అవుతుంది, అందుకని చెప్పి ఈరోజు అయితే వాతావరణం చాలా చల్లగా ఉంది కాబట్టి చపాతీ 2 చికెన్ కర్రీ చేసుకుందాం చేస్తే సరే అని చెప్పి నాన్న అయితే చికెన్ తీసుకొచ్చారు నాన్న. ఇంకా మమ్మీ అయితే చపాతీలు చేస్తుంది, చూపిస్తా చూడండి ఒకసారి. అవన్నీ ఇక డబుల్ ఫోల్డింగ్ చేయడం వచ్చా? అక్కడ చేసిన దాన్ని 2 సార్లు తిప్పాయి, అప్పుడు బాగా పొంగుతాయి చపాతీలు. ఎదగట్లే. ఇప్పుడు ఈ చల్లటి వాతావరణంలో అలా పడుకుని చేసుకుంటే మనకి పరోటా లాగా బాగా పొంగుతాయి. మరి నువ్వు కింద చేస్తున్నావు, ఇడిదా ఇదే అమ్మ చేస్తుందా, నువ్వు తర్వాత చేద్దాం ఇటు వదులు చేసేయి. చూసిందే కదా ప్రతిసారి ఈ విధంగా. బిత్త సక్కేసుకోరు నువ్వు. అది ఇట్లా చేసుకోవాలి చపాతీని. ఈ చపాతీ బాగా పొంగిద్దండి, తర్వాత చూపిస్తాను ఎట్లా పొంగిద్దో. పర్ఫెక్ట్. ఆ పక్కన ప్లేట్లు వేసి పక్క అయితే కర్రీ బాగా ఉడికేస్తుంది కదా, బాగా మరుగుతుందండి. మనం ఇంకో పక్క ఏం చేద్దామంటే చపాతీలు చేద్దాం. దీన్ని లైట్ సిమ్లో పెట్టేసి దీన్ని బాగా మరిగిద్దాం. ఈ మూత పెట్టేసి తర్వాత ఇక్కడ ఉన్నాయన్నీ తీసేసి ఈ పొయ్యి ముట్టించేసి దీనిమైనా అది పెట్టేద్దాం. ఓకే అండి, ఇప్పటిదాకా కర్రీ చేసేకెళ్ళి ఎంత పడి ఎట్లుంది దానికి మీరేం అనుకోమాకండి సరేనా. తవ అయితే పెట్టేసానండి, మా రొట్టెల పెనం దోశల పెనం అంటారు దీన్ని అయితే పెట్టేసాను. ఇప్పుడు చపాతీ తీసుకొచ్చి దీని మీద వేసేద్దాం, బాగా హీట్ ఎక్కిన తర్వాత వేసేద్దాం. ఇదిగోండి చపాతీని అయితే వేసేసాను. ఇది బాగా హీట్ ఎక్కిన తర్వాత లైట్ బబుల్స్ ఫామ్ అవుతాయి చూసారా, అప్పుడు దీని మీద టర్న్ చేయాలి. ఇది చూడండి మన చపాతీ అయితే ఏ విధంగా వచ్చాయో, ఫుల్ లేట్గా ఉన్నాయి ఇవన్నీ. ఫ్లేమ్ని హై ఫ్లేమ్ నుంచి చేసుకోవాలి, అప్పుడు బాగా వస్తాయి. మరగడానికి వస్తే పదే మరుగుతుంది.
ఇదిగోండి, ఈ విధంగా ఈవెన్గా పర్ఫెక్ట్గా కాల్చుకోవాలి. వస్తున్నామండి. బాగుంది కదా చపాతీ అయితే బాగా కాలేసిందండి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం హాట్ బాక్స్లో వేసేద్దాం. హాట్ బాక్స్. ఇప్పుడు ఇంకో చపాతీ కలుద్దాం. చూడండి, ఈ విధంగా వేసేసుకొని బాగా అద్దుకోవాలి. అద్దుకొని లైట్గా బబుల్స్ ఫామ్ అయినప్పుడు టర్న్ చేసుకోవాలి. వెయిట్ చేద్దాం, లైట్ బబుల్స్ కోసం వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఫ్లేమ్ పెంచుకొని బబుల్స్ కోసం వెయిట్ చేయాలి. కనబడతాయి చూడండి, లైట్ బబుల్స్ కనబడతాయి. ఇదిగో కనబడయా, లైట్ బబుల్స్ ఫామ్ అవుతాయి కదా. అప్పుడు ఏం చేయాలంటే టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఇటుపక్క దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇటుగా లైట్గా ఆయిల్ వేసేసుకొని, ఏదైతే ఆయిల్ దీన్ని టర్న్ చేసుకోవాలి. చూసారు కదా ఎట్లా వచ్చేసిందో, ఫుల్గా పొంగేసింది చపాతి. పర్ఫెక్ట్ చపాతి అంటే ఇదే. చూడండి ఎట పొంగిందో చపాతి అయితే. నైస్, బాగా వచ్చేసింది. ఇంకా తీసేద్దాం. ఇప్పుడు దగ్గర చేయడం అయిపోయిందండి. చూసారా, చపాతి పరోటా చపాతి కాదు, ఎందుకంటే డబుల్ ఐ లింక్ చేసాం కాబట్టి ఇది చాలా ఫ్లఫీగా వచ్చింది. ఏదో వీడియో చూపిరా, కనబడుతుందా? కనబడుతుంది కదా, ఈ చపాతి చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. ఇదిగోండి, ఇది సరిగ్గా చూపి. ఇగో చూసారా అసలు ఎట్ట వచ్చిందో మొత్తం చపాతి. అదే చపాతి. ఇగో చూసారా చపాతి మొత్తం ఎన్ని లేయర్లకు వచ్చిందో. ఇందా చెప్పింది అదే, అందుకే డబుల్ లేయరింగ్ చేసుకుంటే ఇటు బాగా ఫోల్డ్గా వచ్చింది. ఎత్తగా పరోటా ఇదంతా. ఇదిగా చేపడుకో కాదలే. ఇదిగోమా నీకు పక్కపోతే అదండి. టేస్ట్ చేద్దాం. పడిద్ది కింద పడిద్ది. టేస్ట్ చేద్దాం. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. మళ్ళీ మనం తొందరగా బయలుదేరాలి చేయనికి, ఎందుకంటే ఆ మళ్ళీ నిండిపోయినాయి అంటే మొత్తం కట్టలు దిగిపోతాయి. అందుకని తొందరగా తినేసి మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇది ఈరోజు రొటీన్. సూపర్ ఉంది. పరోటాలోకి చారువా కూడా, చికెన్ చారువా. ఇప్పుడు దాకా చాలా కష్టపడి చేసింది ఇవన్నీ మా నాన్నగారని మా అమ్మగారేనండి. అది చూసారు కదా, పరోటా చారువా బాగుంది కాంబినేషన్. అని ఎట్టుంది? బాగుందా? ఎటుంది? సూపరా? నువ్వు వదిలే పగవ. సూపరా ప్రిన్సీ? మా ఇజుడుమా సూపరా? ఇజుడుమా నా కొడుకు చూడట్లా దొంగ. నువ్వు వద్దుపో, నువ్వు సక్కలేదు. అదే చపాతీ కర్రీ ఈరోజు.